సంబంధించిన అంశాలను గురించి పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ రాజ్యాంగ గుర్తింపు పొందిన భాషలను గురించి తెలుపుతుంది. నెక్స్ట్, భాషలకు సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. నెక్స్ట్, 343(1) అధికరణ ప్రకారం దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా వినియోగించాలని పేర్కొంటుంది. నెక్స్ట్, 343(2) అధికరణ ప్రకారం రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి సంవత్సరాల వరకు ఇంగ్లీషును అనుసంధాన భాషగా వినియోగించవచ్చునని పేర్కొంటుంది. అధికరణం అనుసరించి ఇంగ్లీషును అధికార భాషగా కొనసాగించే విషయంలో పార్లమెంటు చట్టం చేస్తుంది. పార్లమెంటు చట్టం చేయవచ్చు. పంతొమ్మిది 1963లో స్టార్ మార్క్ చేసిన 1963లో అధికార భాషా చట్టాన్ని
రూపొందించినారు. దీని ప్రకారం ఇంగ్లీష్ భాషా వినియోగంపై గల పరిమితిని తొలగించినారు. నెక్స్ట్ 344 అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ భాషా కమిషన్ను నియమింపవచ్చును. కింద స్థానాలు 1955లో బీజీ ఖేర్ నేతృత్వంలో మొదటి జాతీయ భాషా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 345 అధికరణ ప్రకారం 345 అధికరణ ప్రకారం రాష్ట్రాలలో వినియోగించబడే ప్రాంతీయ మరియు అధికార భాషలను గురించి పేర్కొంటున్నది. నెక్స్ట్ 346 అధికరణ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతోనూ మరియు ఇతర రాష్ట్రాలతోనూ వ్యవహరించేటప్పుడు ఇంగ్లీష్ భాషను వినియోగించాలని పేర్కొంటున్నది. నెక్స్ట్ 348 అధికరణ అనుసరించి సుప్రీంకోర్టులోనూ మరియు హైకోర్టులలోనూ కేసుల విచారణ
ఇంగ్లీష్ భాషలో నమోదు చేయాలని తీర్పులను ఇంగ్లీష్లోనే ప్రకటించాలని పేర్కొంటున్నది. నెక్స్ట్ 350 బ్రాకెట్లో ఏ అధికరణ ప్రకారం రాష్ట్రాలలో మాతృభాషలో విద్యా బోధనకై కేంద్రం ఆదేశాలు జారీ చేసి అధికారం ఉన్నదని పేర్కొంటున్నారు. B అధికారం అనుసరించి మైనార్టీ భాషల సంరక్షణకై కేంద్రం ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. అధికారం అనుసరించి హిందీని జాతీయ భాషగా అమలు పరచడం కోసం ప్రభుత్వాలు చేపట్టవలసిన చర్యలను సూచిస్తుంది. మనకింతకుముందు ఈ మొదటి జాతీయ భాషా కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు అని చెప్పి బీజీ కేర్ గురించి ప్రశ్నించినాడు. సో భాషలకు సంబంధించినటువంటి అంశాలలో ఇది ఒక ముఖ్యమైన భాగం. 17వ భాగం అంతా కూడా దానికి సంబంధించి ఉంది. కాబట్టి మనం ఆల్మోస్ట్ రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నింటిని గురించి కూడా ఒక అవగాహన కల్పించుకోవాలి. ఆ క్రమంలో భాషలతో లింక్ అయినటువంటి అంశం ఏంటంటే 8వ షెడ్యూల్. మనం ఆల్రెడీ 8వ షెడ్యూల్ అంటే ఏమిటి? 8వ షెడ్యూల్లో రాజ్యాంగంచే గుర్తింపు పొందినటువంటి భాషల సంఖ్య, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి గుర్తింపు పొందిన భాషల సంఖ్య, ప్రస్తుతం గుర్తింపు పొందిన భాషల సంఖ్య, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ భాషలకు రాజ్యాంగ గుర్తింపు లభించింది, వాటి ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా గతంలో మనం చర్చించినాం. ఐడియా ఉండాలి. 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాష, 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలి, 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రి, సంతాలి, మైథిలి భాషలు. సో మొత్తం ప్రస్తుతం గుర్తింపు పొందిన భాషల సంఖ్య 22. బోడో భాషను ఏ రాష్ట్రంలో వినియోగిస్తాం? ఏ రాష్ట్రంలో? అస్సాం. డోగ్రి జమ్మూ కాశ్మీర్లో, మైథిలి బీహార్లో,
అదేవిధంగా సంతాలి భాషని జార్ఖండ్ రాష్ట్రాల్లో వినియోగిస్తాం, కొంకణి గోవా రాష్ట్రాల్లో, అదేవిధంగా గూర్ఖా నేపాలీ భాషలు అంటే ఎస్పెషల్లీ పశ్చిమ బెంగాల్లోనే గూర్ఖా లాంటి ప్రాంతం మొత్తం కూడా దానికి సంబంధించింది ఉన్నప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల్లో లక్షలాది మంది గూర్ఖాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ భాషను వినియోగిస్తున్నమాట వాస్తవం. ఓకే, ఇకపోతే దానికి అనుసంధానమే దాంట్లో మీరు గుర్తించాల్సినటువంటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 3-4 ఇంపార్టెంట్ అయినటువంటి అధికారులు. ఒకటి జాతీయ భాషకు సంబంధించి కానీ హిందీని జాతీయ భాషగా అమలుపరచడం కానీ, అలాగే ఇంగ్లీష్ పై ఉన్న పరిమితిని ఎప్పుడు తీసేసినారని, లేక రాజ్యాంగంలో ఎలాంటి అవకాశం కల్పించిందని, అలాగే సుప్రీంకోర్టు హైకోర్టులో వినియోగించబడేటటువంటి భాషకు సంబంధించిన విషయాల గురించి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం సమాచార హక్కు చట్ట మనకు భారతదేశంలో ఈ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంశం పైన ప్రజలు తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తూ వచ్చినటువంటి చట్టమే సమాచార హక్కు చట్టం. వాస్తవానికి మనకు అంటే భారతదేశంలో 1923లో ప్రవేశపెట్టబడి 1924 నుండి అమల్లో ఉన్నటువంటి అధికార రహస్యాల చట్టం ఏదైతుందో ఇది ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించిన అంశాలన్నీ కూడా అధికార రహస్యమనే పేర్కొంటూ, సో ఈ రహస్యాన్ని బయట చెప్పటం అంటే అది రాజద్రోహానికి పాల్పడినట్లు అవుతుంది. కాబట్టి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ అధికార రహస్యాలు, అంటే ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి చట్టాలకు సంబంధించి ఇవన్నీ కూడా అధికార రహస్యాలు. ఈ అధికార రహస్యాలు బయట చెప్పటం అంటే అది ఒక విధంగా రాజద్రోహానికి పాల్పడుతున్నట్టే. అందువలన మరి రాజద్రోహానికి పాల్పడటం అనేది నేరం కాబట్టి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన ఏ విషయాలు కూడా బయట చెప్పకూడదు అనేది ఈ చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం. అయితే కాలగతిలో అనేక మార్పులు వచ్చినవి. ప్రభుత్వ పరిపాలన అనేది బహిరంగ రహస్యమైపోయింది. మరి దీని మాటన ఈ అధికార రహస్యాల మాటన ప్రభుత్వంలో పనిచేసేటటువంటి అధికారులు అలసత్వానికి, ప్రభుత్వ పరిపాలనలో జవాబుదారీతనం లోపించి ఎలాంటి బాధ్యత లేకుండా, ఇది ఒక రహస్యం కాబట్టి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేకుండా బాగా పరిపాలనలో దీర్ఘ కాలయాపన, రెడ్ టేపిజం, అట్ ది సేమ్ టైం బ్యూరోక్రటిక్ మెథడ్స్ ఏవైతున్నాయో, ఉద్యోగి స్వామ్యానికి సంబంధించిన మెథడ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా భారతదేశంలో విరివిగా పెరిగిపోవడంతో మనకు PTA ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ముఖ్యంగా అంటే మన దేశంలో ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలని అంటే ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అని భావించి PTI వాళ్ళు ప్లస్ ఈ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో పాటు NIRTకి సంబంధించినటువంటి టీం ఏవైతే ఉందో వీళ్ళంతా కలిసి సంయుక్తంగా కృషి చేయడం మూలంగా 2002లో మనకు సమాచార స్వేచ్ఛా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ సమాచార స్వేచ్ఛా చట్టంలో
అనేక రకాలైనటువంటి లోపాలు ఉండటం, దీంట్లో లోపాలు ఉండటమే కాదు, అసలు సమాచారం మీద అంటే సమాచారం తెలుసుకోవటానికి కల్పించిన అవకాశాల కంటే దీని మీద విధించబడ్డ ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సమాచారం తెలుసుకునేటప్పుడు మనకు సమాచారం ఇచ్చే అవకాశాల కంటే ఇవ్వకుండా దీనిపైన విధించబడే ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. దీనిని దేశంలో ఉండేటటువంటి అనేక మంది తీవ్రంగా వ్యతిరేకించడంతో, ఈ చట్టంలో ఉన్నటువంటి అనేక లోపాలని ఎత్తి చూపడంతో అప్పుడు ఏం చేసినారు, ఈ సమాచార చట్టం, స్వేచ్ఛా చట్టం ప్లేస్లో 2005లో తీసుకొచ్చినటువంటి చట్టమే సమాచార హక్కు చట్టం. స్వేచ్ఛ కాదు, హక్కు ఉండాలి. దాని హక్కుగా చేయడం అంటే ఏమవుతుందంటే మనకు పౌరులకు రైట్ అవుతుంది, పౌరుల యొక్క హక్కు ప్రభుత్వానికి ఎప్పుడు కూడా బాధ్యత అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం కల్పించినారు. వాస్తవానికి ఈ సమాచార హక్కు చట్టంలో దీనికి ఒక ప్రవేశిక ఉన్నది, అంటే ఒక ప్రారంభం, ఇంట్రడక్షన్ ఉన్నది. దాంట్లో చెప్పబడింది ఏంటంటే భారతదేశంలో సాధారణ పరిపాలన రంగంలో అంటే పరిపాలన విషయాలలో పారదర్శకతను నెలకొల్పి ప్రభుత్వ ఉద్యోగుల యందు జవాబుదారీతనాన్ని నెలకొల్పడంతో పాటు ప్రభుత్వ పరిపాలన విషయాలన్నింటినీ కూడా ప్రజలకు ప్రయోజనకరంగా రూపొందించేటట్టుగా చేయటమే ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. చాలా విషయాలు రాసినప్పటికీ మనం సింపుల్గా పరిశీలిస్తే ఈ 3-4 అంశాల గురించి ఇక్కడ ప్రస్తావించబడినవి. పరిపాలనలో జవాబుదారీతనం, పరిపాలనలో పారదర్శకత, ప్రభుత్వ ఉద్యోగుల యందు బాధ్యతాయుతమైనటువంటి విధానాన్ని నెలకొల్పడంతో పాటు ప్రభుత్వం చేయవలసినటువంటి లక్ష్యాలు, కర్తవ్యాలు, పనులు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా సత్వరం పూర్తి చేసేటట్టుగా చేయడమే ఈ చట్టం యొక్క లక్ష్యంగా పేర్కొనబడింది దీని యొక్క ఇంట్రడక్షన్లో. అయితే ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే మనం ఫస్ట్ ఈ కమిషన్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఇది అంటే ఏ విధంగా నిర్మాణం చేయబడి ఉంటుంది, ఇందులో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య ఎంత, ఎవరు నియామకం చేస్తారు, ఎలా నియామకం చేస్తారు, వీరి పదవీ కాలం ఎంత, వీరిని ఎలా తొలగిస్తారు, ఇవన్నీ కూడా మీరు జనరల్గా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఏ విధంగా అనేది ఉంటుందో ఇందులో కూడా అదే విధంగా ఉంటుంది. నేను మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే ఒక అంశాన్ని అవగాహన చేసుకున్నప్పుడు మనం సమాచార హక్కు చట్టం గురించి చదువుకున్నాము, అనుకోకుండా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మీద ప్రశ్న వచ్చింది, దీని మీద అవగాహన ఉంది కానీ దాని మీద ఐడియా లేనప్పుడు ఏంటంటే మనం చాలాసార్లు ఉంటాం కంపారిటివ్ స్టడీ. అందుకని కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక సందర్భంలో ఏదైనా మర్చిపోయినా కూడా దాన్ని కంపారిజన్ చేసుకున్నప్పుడు దాని ఆన్సర్ మనం చెప్పడం సులభంగా అవుతుంది ఆ కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు. ఇప్పుడు నీకు ఒక 3-4 అంశాలని కంపారిజన్ చేసుకుని చదివినాము, ఏ ఒక్కటి డౌట్ వచ్చినా కూడా మిగతా అంశాన్ని గుర్తు చేసుకున్నా కూడా ఆ పద్ధతి మనకు ఐడియా వస్తుంది. 3-4 సార్లు చదివిన తర్వాత ఫస్ట్ మామూలుగా చదవాలి, తర్వాత కంపారిజన్ చేసుకుంటే చదవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక అవగాహన, దానిపైన ఒక కాన్సెప్ట్ మనకు డెవలప్ అవుతుంది. సాధారణంగా మనకు ఈ సమాచార హక్కు చట్టంలో ఒక ప్రధానమైనటువంటి కమిషనర్తో పాటు 10 మందికి మించకుండా ఇతర కమిషనర్లను నియామకం చేస్తారు. అంటే కమిషన్ జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు, ప్రధాన కమిషనర్తో పాటు 7 మాత్రమే ఇతర కమిషనర్లు ఉన్నారు ఇప్పుడు అట్ ప్రెసెంట్. అయితే మించకుండా అంటే తక్కువ ఉండొచ్చు, ఖాళీలు ఏర్పడుతుంటాయి, కొత్త వాళ్ళ నియామకం చేస్తున్నంత జరుగుతుంటాయి, కానీ మించకుండా ఉండాలి. ఎంతమందికి మించకుండా? 10 మంది. మరి సమాచార హక్కు చట్ట కమిషనర్గా నియమింపబడే వాళ్ళు ఎవరు? వీళ్ళు అసలు
ఏ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళని నియమించాలి అంటే దీంట్లో చెప్పబడింది ఏంటంటే పరిపాలనా రంగం, వార్తా రంగం, న్యాయపరమైనటువంటి అంశాలు అంటే న్యాయపరమైన విషయాలపైన పరిజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాల పరిజ్ఞానం, ప్రభుత్వ ఆర్థిక వ్యాపార వాణిజ్య అంశాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం, ఇలాంటి అంశాలలో పరిజ్ఞానం కలిగినటువంటి వారిని నియామకం చేస్తారు. ఎంతమంది నియమించవచ్చు? ఒక ప్రధాన కమిషనరు, 10కి మించకుండా ఇతర కమిషనర్. మరి వీళ్ళు ఎవరు నియామకం చేస్తారంటే ఎవరు నియామకం చేస్తారు? భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. అయితే ఈ రాష్ట్రపతి నియామకం చేయడానికంటే ముందు వీరి పేర్లని ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో సూచన చేస్తుంది. దీంట్లో ప్రధానమంత్రితో పాటు మరొక ఒక క్యాబినెట్ మినిస్టరు అంటే ప్రధానమంత్రి ఆయన వారి చేత సూచించబడినటువంటి ఒక క్యాబినెట్ మంత్రితో పాటు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత వీరితో కూడుకున్నటువంటి కమిటీ సూచన చేస్తుంది. ఎవరికి? రాష్ట్రపతి. సో రాష్ట్రపతి నియామకం చేస్తారు. మరి రాష్ట్రపతి చేత నియామకం పొందిన వీరి పదవీ కాలం ఎంత? ఏ విధంగా ఉంటుంది? 5 లేదా 60. ఒకసారి నియమింపబడిన వాళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా తిరిగి నియమింపబడటానికి అవకాశం లేదు. దేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి కూడా అర్హులు కాదు. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి అర్హులు కాదు. అదే సందర్భంలో వీళ్ళు తిరిగి నియమింపబడటానికి అవకాశం కూడా లేదు. ఎవరి చేత నియమింపబడతారు? రాష్ట్రపతి చేత. సో ఏ కమిటీ సూచన చేస్తుంది? ఎంతకాలం పదవిలో ఉంటారు? సో మరి వీళ్ళు తొలగించాలంటే ఏ పద్ధతిలో తొలగిస్తారు? కారణాలు ఏంటివంటే అసమర్థత, దుష్ప్రవర్తన. ఈ అసమర్థత, దుష్ప్రవర్తన అనే ఆరోపణలు ఈ కమిషనర్ పై వచ్చినప్పుడు వాస్తవానికి తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి. నియమించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది, తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. అయితే ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత రాష్ట్రపతి డైరెక్ట్ గా తొలగించడానికి అవకాశం లేదు. మరి రాష్ట్రపతి ఎలా తొలగిస్తారు అంటే ఎవరికి వచ్చినటువంటి ఆరోపణల గురించి విచారణ చేయడం కోసం ఎవరికి పంపిస్తారు? ఎవరు పంపిస్తారు? అదే ఎమ్మెల్యే కరెక్ట్. సుప్రీంకోర్టు న్యాయ విచారణ కమిటీకి పంపిస్తారు. సరే, న్యాయ విచారణ కమిటీ అనేటటువంటిది ఏ విధంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం మనం ఇంతకుముందు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన 3 సభ్యులతో కూడుకున్న కమిటీని ఏర్పాటు చేయొచ్చు. లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డైరెక్ట్ గా ఇతర సభ్యుల చేత, సీనియర్ న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వారి చేత ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయవచ్చు. ఈ కమిటీ యొక్క సూచనను అనుసరించి రాష్ట్రపతి వారిని పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. అయితే వీరిని పదవి నుంచి తొలగించేటప్పుడు ఇంకొక అంశం ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటిది, ఇది తమ విధుల నిర్వహణలో అంటే తమ యొక్క అప్పగించబడినటువంటి బాధ్యతలని దుర్వినియోగానికి గురి చేసిన, లేకుంటే ఏదైనా అన్యాయానికి అక్రమాలకి పాల్పడ్డా కూడా జనరల్గా వారిని పదవి నుంచి ఈ పద్ధతి ద్వారా తొలగిస్తారు. బట్ వీళ్ళని ఇతర వ్యక్తిగత కారణాలపై కూడా తొలగించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత కారణాలపై తొలగించేటప్పుడు ఈ కమిటీ విచారణ అవసరం లేదు. ఏ సందర్భంలో వ్యక్తిగత కారణాలు అంటున్నాం? 1, మతిస్థిమితాన్ని కోల్పోయింది. 2, దివాలా తీసిన. 3, సదరు వ్యక్తిని కోర్టు దోషిగా ప్రకటించిన. అదేవిధంగా ఆదాయం నుంచి ఏదైనా ఇతర ఉద్యోగంలో చేరినప్పుడు అప్పుడు ఎవరి సూచన అనుసరించి తొలగిస్తారు? ఎవరి సూచన అవసరం లేదు. రాష్ట్రపతి డైరెక్ట్ గా తొలగించే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఈ పద్ధతిని మనం ఎవరెవరికి వినియోగిస్తున్నాము? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఉపయోగిస్తున్నాము, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వీస్, అది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు. అట్ ది సేమ్ టైం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, దాంతోపాటు ఇప్పుడు సమాచార హక్కు చట్ట కమిషన్ కూడా ఉపయోగిస్తున్నాం. ఇంకా వచ్చేది కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించిన వీళ్ళని తొలగించేటప్పుడు కూడా ఏ పద్ధతిని ఉపయోగిస్తాం? సుప్రీంకోర్టు యొక్క విచారణ కమిటీ సూచనలు అనుసరించి తొలగించడం జరుగుతుంది. ఓకే, ఇకపోతే వీరి జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు అంటే భారత రాష్ట్రపతి నిర్ణయిస్తారని చెప్పి పేర్కొన్నారు. కానీ దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటంటే వీరెవరైనా కూడా, ఇప్పుడు ఇందులో నియమించబడినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా గతంలో ఏదైనా హోదాలో ఉన్నట్లయితే అంటే ఒక ప్రభుత్వ అధికారిగా కానీ లేదా క్లాస్ 1 గ్రూప్ 1 ఆఫీసర్గా ఉన్నా కానీ ఎవరైనా అధికారులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ గత శాలరీకి తగ్గకుండా అంటే నిర్ణయించాల్సి ఉంటుంది. గతంలో వాళ్ళకి ఇచ్చినటువంటి శాలరీ ఏదైతే ఉన్నదో దానికి తక్కువ కాకుండా చెల్లించాలి తప్ప దానికంటే తక్కువ చెల్లించే అవకాశం ఉండదు. ఓకే, ఇకపోతే మరి సమాచార హక్కు చట్ట కమిషన్ అసలు ఎందుకు నియమించినారు, ఏం చేస్తుంది, అసలు దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఇకపోతే సమాచారం అంటే ఏమిటి, ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, ఇలాంటి అంశాలన్నిటి గురించి కూడా దీంట్లో స్పష్టంగా పేర్కొనబడింది. అయితే మీకు నేను సమాచార హక్కు చట్ట పరిధి కిందికి వచ్చే అంశాలను గురించి చెప్పాలంటే ఒక 3-4 పేజీల వరకు ఉంటుంది. కానీ సమాచార హక్కు చట్ట పరిధి కిందికి రాని విషయాలు చెప్పడం ఈజీ. ఎందుకని అంటే సమాచార హక్కు చట్ట పరిధి కిందికి రానటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి కాబట్టి, అంటే మిగతా అన్ని అంశాలు కూడా సమాచార హక్కు చట్ట పరిధి కిందికి వస్తాయి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాని అంశాలు, సమాచార హక్కు చట్ట పరిధి కిందికి రాని అంశాలు. ఒకటి, భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలు. భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకున్నటువంటి రక్షణ ఒప్పందాలు. అదేవిధంగా దేశంలోని గూఢాచార సంస్థలు లేక ప్రతి గూఢాచార సంస్థలు, ఇంటెలిజెన్స్ వర్గాలు, కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం, దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశాలు, దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశాలు, దేశ రక్షణ, దేశ సార్వభౌమత్వం, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సమకూర్చినటువంటి సమాచారం, విదేశాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలు. ఓకే, అలాగే కేంద్ర మంత్రి మండలి భారత రాష్ట్రపతికి పరిపాలన విషయాల్లో ఇచ్చినటువంటి సలహాలు, అలాగే రాష్ట్ర మంత్రి మండలి గవర్నర్కు పరిపాలన విషయాల్లో ఇచ్చినటువంటి సలహాలు. అంతేకాకుండా దేశంలో ఈ శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమైన వర్గాల మధ్య జరిగేటటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, భారతదేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమైన వర్గాల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల మధ్య జరిగేటటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇలాంటివేవి కూడా సమాచార హక్కు చట్ట పరిధి కిందికి రావు. ఇక మిగిలినటువంటి అంశాలు, అంటే దీంట్లో మిగిలిన అంశాలంటే ఇక్కడ కూడా కొన్ని అంశాలు బాగానే ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వానికి మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారులు ఒక నోట్ ఫైల్ తయారు చేస్తారు. దాన్ని నోట్ ఫైల్ అంటాం, నోట్ అన్నా కూడా అది. ఈ నోట్ ఫైల్ని ఒక క్లర్క్ పుటప్ చేస్తారు శాఖలో, ఏదైనా శాఖలో పుటప్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ఫైల్ స్టార్ట్ అయ్యి
యూడీసీ, సెక్షన్ ఆఫీసర్, సూపరింటెండెంట్, డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, సెక్రటరీ, దాన్ని ఆయన సెక్రటరీ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, అవసరమైతే చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, లేకుంటే సీఎం దగ్గరికైనా పోతుంది. కేంద్రంలో కూడా ఇదే పద్ధతిలో పిఎం దగ్గరికి ఆ సమస్య ప్రాధాన్యతను బట్టి ఇలా వెళ్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ రాసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కేంద్రంలో అయితే పిఎం, రాష్ట్రంలో అయితే సీఎం దానిపైన ఇనిషియల్ వేసిన తర్వాత మళ్ళీ ఎట్లా వెళ్ళిందో ఫైల్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని జీవో రూపంలో ఎవరెవరు ఎలా రాసినారో దాన్ని బట్టి జీవో తయారు చేసి బయటకు వచ్చేటప్పుడు ఇందులో ఏ విషయాలు కూడా ఈ ఫైల్ మీద వివిధ సందర్భాలలో అధికారులు రాసినటువంటి అంశాలు ఏవైతున్నాయో నోట్ ఫైల్ మీద ఏం రాసినారో అవి బయటికి చెప్పరు. ఏ అధికారి ఏం రాసినారనే అంశాన్ని చెప్పరు. ఒక ఆయన స్పీక్ ఆన్ అంటాడు, ఇంకొక ఆయన రెఫరెంట్ అంటాడు, నానా రకాలుగా రాస్తుంటారు. కొంతమంది అడ్డంగా రాస్తారు. అడ్డంగా అంటే ఫైల్ అడ్డంగా కాదు, దాన్ని రాస్తారు మనం పెట్టుకున్న అప్లికేషన్కు వ్యతిరేకంగా రాస్తారు. నన్ను అడ్డంగా రాస్తారు, తిప్పి రాసేది కాదు. అంటే మనం పెట్టినటువంటి ఫైల్ ఏదైతుందో దానికి వ్యతిరేకంగా రాస్తారు. ఎవరు ఏం రాసినారో ఆ సమాచారం మనకు చెప్పరు. ఆ సమాచారం చెప్పరు. నీకు తెలిసేదల్లా ఏమిటంటే ఫైల్ ఏ దశలో ఉంది, ఎక్కడ పెండింగ్లో ఉంది, ఎన్ని రోజుల్లో వస్తుంది, ఈ విషయం ఈ సమాచారం మాత్రమే చెప్తారు తప్ప డిప్యూటీ సెక్రటరీ ఏం రాసినాడు, సెక్రటరీ ఏం రాసినాడు, జాయింట్ సెక్రటరీ ఏం రాసినాడు అని చెప్పకూడదు కూడా. ఎందుకు చెప్పకూడదంటే ఒకవేళ నీకు ఆ సమాచారం చెప్తే అధికారి మీద ఎవరైతే నీకు వ్యతిరేకంగా రాసినాడో ఆ అధికారి మీద ఒత్తిడి తీసుకురావచ్చు, ఫోన్ చేయించవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, బెదిరించవచ్చు, ఇంకే మార్గాలున్నా చేయొచ్చు. నానా రకాల మార్గాలు ఉంటాయి. ఈ మార్గాలన్నింటినీ ఉపయోగించి నీకు అనుకూలంగా ఫైల్ మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సమాచారాన్ని ఎవరు చెప్పరు, ఎవరికి చెప్పరు. జీవో బయటకు వచ్చేటప్పుడు కూడా ఏ మంత్రి సంతకాలు ఉండవు. మంత్రి సంతకాలు ఉన్నా ఇంకెవరి సంతకాలు ఉన్నా కూడా నోట్ ఫైల్ పైనే ఉంటాయి. బయటకు వచ్చేటప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైన్డ్ బై అని ఉంటుంది. కింద ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శి పేరు ఉంటుంది. లాస్ట్కు సైన్ ఎవరు చేస్తారంటే డిప్యూటీ సెక్రటరీ అయినా చేయవచ్చు, సూపరింటెండెంట్, ఆఖరికి క్లర్క్ అయినా చేయవచ్చు. ఎందుకంటే క్లర్క్ చేసినా ఇంకెవరు చేసినా కూడా ఒకసారి జీవో బయటకు వచ్చేటప్పుడు జీవోని ఆన్లైన్లో పెడతారు. ఒకటి. రెండోది ఏంటంటే నోట్ ఫైల్ అనేటటువంటిది రికార్డ్ చేసి వాళ్ళ యొక్క భద్రపరుస్తారు. కాబట్టి మరి మంత్రులు కానీ కార్యదర్శులు కానీ ఎవరు ఏం రాసినారు, ఎలా రాసినారు అనే విషయంలో తప్పు చేసినారా ఒప్పు చేసినారా అనే విషయం దొరికేది ఎక్కడంటే ఆ నోట్ ఫైల్ పట్టుకొని, నోట్ ఫైల్ ఏదైతుందో దాని మీద దాంట్లో రాసిన విషయాలు సాధారణ సమాచార హక్కు చట్ట పరిధి కిందకి రావు, విచారణ పరిధి కిందకి వస్తాయి. విచారణ అంటే న్యాయస్థానం విచారించేటప్పుడు మాత్రం వస్తాయి తప్ప మామూలు వ్యక్తులు అంటే దానిపై సమాచారం కనుక్కోవడానికి అవకాశం. అలాగే న్యాయమూర్తులు కేసుల విచారణ జరిపేటప్పుడు వివిధ వ్యక్తులు చెప్పినటువంటి ఈ సాక్ష్యాధారాలను నమోదు చేసిన తర్వాత వాళ్ళు నోట్స్ రాసుకుంటారు జడ్జిమెంట్ ఇవ్వడానికంటే ముందు. సో ఆ అంశాలు కూడా సమాచార హక్కు చట్ట పరిధి కిందకి రావు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏం రాయబోతున్నావు, ఏం రాసినావు జడ్జిమెంట్లో కొంచెం నా ముందు చూపించమని చెప్పి అడిగేదానికి అవకాశం లేదు. అది సమాచార హక్కు చట్ట పరిధి కిందకి రావు. అంటే కొన్ని అంశాలు ఉన్నాయన్నమాట, రాని అంశాలు ఇవన్నీ కూడా. ఓకే, ఇక మిగిలిన అంశాలు మొత్తం కూడా సమాచార హక్కు చట్ట పరిధి కిందకి వస్తాయి. మరి సమాచార హక్కు చట్ట పరిధి కిందకి వచ్చేటప్పుడు సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకునేటటువంటి వ్యక్తి ఎవరైనా కూడా సమాచారాన్ని ఎందుకు తెలుసుకుంటున్నావో కారణం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సమాచారాన్ని తెలుసుకోకోరే వ్యక్తి సమాచారాన్ని ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నాడో దాని యొక్క కారణాన్ని తెలపాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, అదేవిధంగా మరి సమాచారం తెలుసుకోవాలంటే దీనికి అనుసరించే పద్ధతి ఏంటి అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో అంటే కింది స్థాయిలో ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మండల స్థాయికి వస్తే
5 రూపాయలు చెల్లించాలి. ఇకపోతే జిల్లా కానీ ఇక పై స్థాయికి వచ్చినప్పుడు 10 రూపాయలు చెల్లించాలి. 10 రూపాయలు చెల్లించి ఏ సమాచారాన్నైనా కోరవచ్చు. మరి సమాచారాన్ని ఏ రూపంలో తీసుకుంటావు నువ్వు? ఏ రూపంలో తీసుకోవచ్చును అంటే సమాచారం తీసుకునేటప్పుడు రికార్డులని అంటే రికార్డ్స్ రూపంలో తీసుకోవచ్చు, అఫిడవిట్ రూపంలో తీసుకోవచ్చు, CD రూపంలో తీసుకోవచ్చు, ఫోటో స్టాట్ రూపంలో తీసుకోవచ్చు, అంటే జిరాక్స్ కాపీ రూపంలో తీసుకోవచ్చు. పర్సనల్గా నువ్వు వ్యక్తిగతంగా పరిశీలించవచ్చు. అంటే ఏ రూపంలోనైనా సమాచారాన్ని తెలుసుకునేటటువంటి హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. మరి ఈ సమాచారాన్ని తెలుసుకునేటప్పుడు రికార్డు ఇవన్నీ తెలుసుకునేటప్పుడు దీనికి అయ్యే ఖర్చు ఎవరు భరించాలి? అంటే నువ్వు 10 రూపాయలు చెల్లించి గత ప్రభుత్వ గెజిట్లు మొత్తం కూడా ఒక 7,000 పేజీలు ఉంటాయి, నాకు కొంచెం సమాచారం అంతవరకు ఇవ్వరు. అది ఎవరు చెల్లించాలని? నువ్వే చెల్లించాలి. కేవలం 1 పేజీ 2 పేజీలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. కానీ మిగిలిన సమాచారాన్ని తీసుకోవాలంటే దానికి అయ్యే ఖర్చు నువ్వే భరించాల్సి ఉంటుంది. సాధారణ పరిపాలనకు సంబంధించినటువంటి సమాచారం. ఒకవేళ ఈ సమాచారాన్ని ఇవ్వకపోతే అసలు ఇవ్వకపోతే అంటే ఫస్ట్ ఎంతకాలంలో ఇవ్వాలి? మీరు వేయాల్సిన ప్రశ్న. ఎన్ని రోజులు ఇవ్వాలి? 30 రోజులు ఇవ్వాలి. 30 రోజుల్లోగా ఇవ్వకపోతే దానికి గ్రేస్ పీరియడ్ ఏంటంటే 15 రోజులు. అంటే గరిష్ట కాల పరిమితి ఎంత అంటే 45 డేస్. 45 డేస్ తర్వాత నువ్వు సమాచారాన్ని ఇవ్వకపోతే అక్కడ కొన్ని ఉంటాయి అంశాలు రాయండి. సమాచార హక్కు చట్టాన్ని అనుసరించి వ్యక్తులు కోరే సమాచారాన్ని ఇచ్చే సందర్భంలో గరిష్ట కాల పరిమితి అనగా 45 రోజుల్లో ఇవ్వని ఎడల ఈ క్రింది అంశాలను అనుసరించాలి. ఏ సమాచారం ఇవ్వకపోవటానికి గల కారణాన్ని తెలపాలి. నెక్స్ట్ సమాచారం ఎక్కడ లభిస్తుందో తెలపాలి. నెక్స్ట్ ఏ అధికారిని సంప్రదించవచ్చునో తెలపాలి. ఫిర్యాదులను స్వీకరించే అధికారిని గూర్చి
సమాచారం తెలపాలి. కింద పైన పేర్కొన్న ఏ అంశాన్ని అనుసరించకపోయినను సంబంధిత అధికారిపై చర్య తీసుకోవచ్చును. ఇక్కడ విషయం అర్థమైనా? ఇప్పుడు మామూలుగా సమాచారాన్ని కోరితే ఎంతకాలంలో ఇవ్వాలి? 30 రోజులు. 30 రోజుల్లోగా ఇవ్వలేని పరిస్థితి ఉంటే గ్రేస్ పీరియడ్ ఎంత ఉంటుంది? 15 days. ఈ 45 రోజుల తర్వాత సంబంధితమైనటువంటి అధికారి ఎవరైతే ఉంటాడో అతడు సమాచారం ఇవ్వాలి. ఎవరైతే దాని బాధ్యుడో. ఒకవేళ నువ్వు సమాచారాన్ని ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నామో కారణం చెప్పాలి. ఒకటి. 2, దీనికి సంబంధించిన సమాచారం ఎక్కడ లభిస్తుందో కూడా చెప్పాలి. 2, సమాచారాన్ని లభించడంతో పాటు ఏ అధికారిని సంప్రదిస్తే నీకు పని అవుతుంది, ఆ సమాచారం లభిస్తుందో కూడా తెలపాలి. మీరు సమాచారం పైన చాలా విషయాలు ఉంటాయి. ఒకవేళ సంబంధిత అధికారితో పాటు నువ్వు కంప్లైంట్ ఎక్కడ చేయాలి అంటే ఎక్కడ ఎవరికి ఫిర్యాదు చేస్తే పని అవుతుందనే అంశం పైన కాదు. అంటే మామూలుగా నీకు ఎవరిని సంప్రదిస్తే సమాచారం కాదు. నువ్వు కంప్లైంట్ చేయాలంటే కూడా ఎక్కడ కంప్లైంట్ చేయవచ్చునో చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా సదరు అధికారి. ఈ పైన చెప్పిన ఏ అంశాలు ఫాలో కాకపోయినా కూడా ఆ అధికారికి రోజుకు 250 రూపాయల చొప్పున 25,000కు మించకుండా జరిమానా విధించేటటువంటి అవకాశం కూడా చట్టం కల్పిస్తున్నది. ఈ చట్టానికి సంబంధించిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వనన్నా ఇవ్వాలి, ఇవ్వలేకపోతే కారణమైనా చెప్పాలి. ఈ 2 చేయకుండా ఉన్నట్లయితే మీకు అంటే సదరు అధికారి పైన ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చును. మామూలుగా అంటే సమాచారం ఇవ్వకపోవడానికి గల కారణం చెప్పని సందర్భంలో అతనిపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అతనిపైన జరిమానా కూడా విధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. అదే సందర్భంలో ఒకవేళ ఈ సమాచారం వ్యక్తి స్వేచ్ఛకు, వ్యక్తి యొక్క ప్రాణానికి సంబంధించిన సమాచారం అయితే 48 గంటల్లోగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సమాచారం వ్యక్తి యొక్క ప్రాణానికి, స్వేచ్ఛకు సంబంధించిన అంశం అయితే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన ఇంకేదైనా ఉన్నా కూడా అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్లు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని చేర్చినాను. వ్యక్తి యొక్క ప్రాణానికి మరియు స్వేచ్ఛకు సంబంధించిన అంశం అయితే 48 గంటల్లోగా సమాచారాన్ని తెలపాలి. ఒకవేళ అలాంటి సమాచారం తెలపని ఎడల వారిపైన కూడా చర్య తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. ఇకపోతే చెప్పండి ఇంకేం పని. సుభాష్ అగర్వాల్ హత్యాగ్రహం అంటే సుభాష్ అగర్వాల్ వర్సెస్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మధ్య జరిగిన వ్యాజ్యంలో ఢిల్లీ సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా సమాచార హక్కు చట్ట పరిధి కిందికి సమాచార హక్కు చట్ట పరిధి కిందికి వస్తారని తీర్పునివ్వడం జరిగింది. దాంట్లోనే కింద స్టార్ మార్క్ చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల
వివరాలపై సమాచారాన్ని సేకరించే సందర్భంలో ఈ కేసును విచారించి ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.